Hello everyone, welcome to Python Life YouTube channel. Python Life YouTube ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్స్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఈ కోర్సు నేర్చుకునేటువంటి వాళ్ళకు కొన్ని డౌట్స్ అనేటువంటి ఉంటాయి. ఏంటి అంటే జావా ఎందుకు నేర్చుకోవాలి? అండ్ జావా అంటే ఏంటి? జావాని ఎక్కడ యూజ్ చేస్తాం? అండ్ జావా అనేటువంటిది నేర్చుకున్న తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఓకేనా, జాబ్ అనేటువంటిది రిస్కా సేఫా అనేటువంటివి వాటితో పాటు ఇక్కడ జావా నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది, ఎంత టైంలో మనం జావా అనేటువంటి దాన్ని నేర్చుకోవచ్చు అంటే ఇక్కడ జావా నేర్చుకోవడానికి ఒక పర్టికులర్ టైం పీరియడ్ అనేటువంటిది ఏం లేదండి. ఎందుకండి అంటే ఇక్కడ నేర్చుకునేటువంటి వాళ్ళ మైండ్ సెట్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉంటుంది. కొందరికి ఏదోలే అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఒక సంవత్సరం పట్టొచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు. ఎందుకండి అంటే వాళ్ళు దే ఆర్ కీప్ ఆన్ వాచింగ్ ద వీడియోస్, కీప్ ఆన్ ఓకేనా, రీడింగ్ ద పోర్టల్స్, కీప్ ఆన్ రీడింగ్ ద బుక్స్. ఇవి ఇట్లా చేస్తే నీకు ఓకేనా జావా నేర్చుకోవడం అనేటువంటిది కంప్లీట్ కాదు. ఎప్పుడైతే రియాలిటీలోకి వెళ్తావో అంటే ఎప్పుడైతే నీ ప్రాక్టీస్ అనేటువంటిది స్టార్ట్ చేస్తావో అప్పుడే అక్కడ నీకు ఏమొచ్చు నీకు ఏం రాదు అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ నీకు ఈ జావా నేర్చుకోవడం అనేటువంటిది ఏమని చెప్తున్నాం ఇక్కడ, లర్నింగ్ జావా కెన్ టేక్ డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ టైం డిపెండింగ్ ఆన్ యువర్ బ్యాక్గ్రౌండ్. అంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి, ఒకవేళ నీ గ్రాడ్యుయేషన్ అనేటువంటిది కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ ఉంటే, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ అనేటువంటిది ఉంటే ఓకేనా, యూ విల్ లర్న్ జావా ఓకేనా ఈజీలీ. సో లేదు నీకు ఎటువంటి జావా ఎటువంటి ఐటీ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది లేదు, సో అప్పుడు నువ్వేం చేయొచ్చు ఓకేనా, యూ విల్ టేక్ సమ్ టైమ్. ఎందుకండి అంటే ఓకేనా యూ స్టార్ట్స్ ఫ్రమ్ వెరీ బేసిక్ లెవెల్ అండ్ వాట్ ఈస్ అ కంప్యూటర్ అండ్ వాట్ ఈస్ అ మెమరీస్ అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ వేరియబుల్, వాట్ ఈస్ కీవర్డ్, వాట్ ఈస్ డేటా టైప్. ఇట్లా మనం ప్రతి ఒక్క పాయింట్ అనేటువంటి దాన్ని క్లియర్ గా నేర్చుకుంటూ రావాల్సి వస్తుంది. దే విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. లాట్ ఆఫ్ టైం అంటే ఓకేనా ఇక్కడ కంపేరింగ్ టు ఓకేనా ఏది సిఎస్ బ్యాక్గ్రౌండ్, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ నాన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఓకేనా గ్రాస్పింగ్ అనేటువంటిది, అండర్స్టాండింగ్ అనేటువంటిది సంథింగ్ ఇస్ ఓకేనా లిటిల్ తక్కువ ఉంటది, లో ఉంటది. సో ఈ సిఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు దే కెన్ క్యాచ్ ద కాన్సెప్ట్ ఓకేనా స్పీడ్లీ అండ్ ఇమ్మీడియట్ గా వాళ్ళు కాన్సెప్ట్ అనేటువంటిది ఓకేనా క్యాచ్ చేస్తారు అండ్ దే విల్ లెర్న్ కాన్సెప్ట్స్ స్పీడ్, ఫాస్ట్ అండ్ కంపేరింగ్ టు ఎవరితోటి నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. సో మరి వీళ్ళు నేర్చుకోలేరా అంటే నేర్చుకుంటారు, కానీ వీళ్ళే కాన్ఫిడెంట్ గా అండ్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారు ఎవరైతే నాన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. ఈ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ అట్లా ఉంటారు అండ్ ఇగ్నోర్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అంటే అందరి గురించి కాదు, కొంతమంది. సో ఇట్లా ఒక జావా అనేటువంటి నేర్చుకోవడం కోసం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళ స్కిల్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి నీడ్స్, కొందరికి జాబ్ అవసరం ఉండదు, అటువంటి వాళ్ళు దే విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అండ్ కొందరికి ఇమ్మీడియట్ గా జాబ్ కావాలి, దే వర్క్ ఆన్ ఇట్ ఓకేనా 24 అవర్స్, దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ 24 అవర్స్ మాక్సిమం టైం అనేటువంటిది స్పెండ్ చేస్తారు. ఇట్లా డిఫరెంట్ వేరియేషన్స్ లో మనము లెర్నింగ్ అనేటువంటిది చెప్పొచ్చు. సమ్ ఓకేనా ఇక్కడ ఏ కాన్సెప్ట్స్ ను మనం ఎన్ని రోజుల్లో కవర్ చేయొచ్చు అనేటువంటి దాని గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. లైక్ బేసిక్ సింటాక్స్ కావచ్చు, సమ్ ఊప్స్ కాన్సెప్ట్స్ కావచ్చు, సమ్ సింపుల్ ప్రోగ్రామింగ్ కావచ్చు. సో అండ్ సమ్ ఓకేనా ఇటువంటి కాన్సెప్ట్స్ నేర్చుకోవడం కోసం నీకు 4 to 6 weeks అంటే ఆల్మోస్ట్ ఒక 1 month ఆర్ 1 month 15 days అనేటువంటిది సరిపోతుంది అని చెప్తున్నాం. ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ యూ స్టడీ ఓకేనా 2 to 3 hours పర్ డే, డైలీ ఒక 3 hours నువ్వు ప్రాక్టీస్ చేస్తే వెయిట్ వినా ఓకేనా, అండర్స్టాండింగ్ ఆఫ్ ది వేరియబుల్స్ కావచ్చు, అండర్స్టాండింగ్ ఆఫ్ ది లూప్స్ కాన్సెప్ట్, లూపింగ్ కాన్సెప్ట్స్ కావచ్చు అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ కావచ్చు అండ్ నెక్స్ట్ అరేస్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు. సో వీటి మీద నువ్వు ఓకేనా ఒక 2 to 3 hours పర్ డే వర్క్ చేస్తే యూ విల్ గెట్ ద బేసిక్ కాన్సెప్ట్స్ విత్ ఇన్ వాట్ అండి 4 to 6 weeks. అండ్ తర్వాత నెక్స్ట్
సమ్ ఇంటర్మీడియట్ లెవెల్ అంటే వాటి తర్వాత ఉండేటువంటి కాన్సెప్ట్స్ లైక్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్స్ కావచ్చు, మల్టీ థ్రెడ్డింగ్ కావచ్చు, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కావచ్చు, ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్స్ కావచ్చు. అండ్ వాటిని నేర్చుకోవడం కోసం కొద్దిగా ఇంకా దాంతో కంపేర్ చేస్తే కొద్దిగా టైం అనేటువంటి తీసుకుంటుంది. 2 to 3 months అని అంటారు, కానీ అంత అవసరం లేదు. ఒక జస్ట్ అంటే ఫస్ట్ కాన్సెప్ట్స్ సెకండ్ కాన్సెప్ట్స్ కలుపుకొని మనకు 2 to 3 months అనేటువంటిది టైం పడుతుంది. అంటే మనకి ఇక్కడ టీచింగ్ కాదండి, ఇది మీరు ప్రాక్టీస్ చేసి మీరు నేర్చుకోవడం కోసం. టీచింగ్ అనేటువంటిది ఇన్ని రోజులు చెప్పుకుంటూ పోతే మీరు వినలేరు, మేము చెప్పలేము. కాబట్టి మీ లెర్నింగ్. సో ఎట్ ది స్టేజ్ యూ విల్ స్టార్ట్ రైటింగ్ మోర్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్స్ అండ్ సాల్వ్ ద సమ్ ప్రాబ్లమ్స్, సమ్ రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కూడా నీవు సాల్వ్ చేయొచ్చు ఈ టైంలో. తర్వాత నెక్స్ట్ ఇంకా దానికంటే సమ్ హై లెవెల్ అంటే దట్ మీన్స్ ఇక్కడ ఈ లెవెల్లో నీవేమి దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, వాటితో పాటు సమ్ ప్రాజెక్ట్స్ అండ్ డిఎస్ఏ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ మీద. ఓకేనా, ఇది సంథింగ్ ఈజ్ ఓకేనా థర్డ్ కేటగిరీ. సో ఇక్కడ నీకు వీటిని కంప్లీట్ చేసే వరకు నీకు ఆల్మోస్ట్ ఒక 6 months టైం అనేటువంటిది పడుతుంది అని చెప్తున్నాం. ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావండి అంటే ఒక మినీ ప్రాజెక్ట్స్ మీద కావచ్చు, లేకపోతే నీ అకాడమిక్ ప్రాజెక్ట్స్ మీద కావచ్చు, అండ్ అండ్ సమ్ కోడింగ్ ప్రాక్టీస్ కావచ్చు, అండ్ కోడింగ్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయడం కావచ్చు, డేటాబేస్ స్ట్రక్చర్స్ కావచ్చు, డేటా స్ట్రక్చర్స్ కావచ్చు, వీటి మీద నువ్వు ఏం చేయాలండి అంటే ఫోకస్ చేయాలి. అండ్ ఎవ్రీడే నువ్వు ఏ కాన్సెప్ట్ అయినా కూడా ఏదైనా కూడా డైలీ ఒక 2 to 3 hours అనేటువంటిది వర్క్ ఆన్ ఇట్ జావా. అదర్వైజ్ ఓకే నేను ఎంత కాదు, ఏదో నేను ఓకేనా ఇక్కడ పోర్టల్ అనేటువంటిది చదువుతున్నా అండ్ క్లాసెస్ అనేటువంటిది వింటున్నా అండ్ నెక్స్ట్ అంటే మాత్రం కాదు. యూ నీడ్ టు ప్రాక్టీస్. అండ్ తర్వాత సమ్ అడ్వాన్స్డ్ లెవెల్ అంటే దట్ మీన్స్ ఓకేనా స్ప్రింగ్స్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేసెస్ అండ్ సమ్ రియల్ టైమ్ యాప్స్. వీటిని ఓకేనా నేర్చుకోవడం కోసం నీకు ఏమైతుంది మొత్తం టోటల్ గా 1 year టైం అనేటువంటిది అంటే ఫస్ట్ బేసిక్ నుంచి అండ్ ఈ అడ్వాన్స్ నేర్చుకోవడం కోసం నీకు ఆల్మోస్ట్ ఒక 1 year అనేటువంటిది పడుతుంది అని చెప్తున్నాం. సో ఈ దీనికోసం నీకు బ్యాక్ అండ్ డెవలపర్ సపోర్ట్ అనేటువంటిది కూడా అవసరం అని చెప్తున్నాం. సో ఇది ఇక్కడ నువ్వు జావా నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది అనేటువంటిది చెప్పడం కోసం. సో ఇక్కడ చూడండి, ఇఫ్ యూ ఆర్ కన్సిస్టెంట్ గా ఓకేనా 3 to 6 months ఈజ్ ఎనఫ్. అంటే రెగ్యులర్ గా ఫ్రెషర్ లెవెల్లో ఓకేనా ఫ్రెషర్ లెవెల్లో నీకు 3 to 6 months అనేటువంటిది ఎనఫ్ అని చెప్తున్నాం. యు ఆర్ ఇన్కన్సిస్టెంట్, ఇంకా అది ఎంతనన్నా టైం పట్టవచ్చు. నీ రెగ్యులర్ ప్రాక్టీస్ లేకుండా ఓకేనా ఇర్రెగ్యులారిటీ అనేటువంటిది ఉన్నప్పుడు ఇట్ మే టేక్ లాంగర్ టైం. అది ఎంత అనేటువంటిది మనం ఏం చెప్పలేదు. అందుకే నేను ఫస్ట్ చెప్పిన బేస్డ్ ఆన్ యువర్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఇక్కడ టైం అనేటువంటిది ఉంటది. అండ్ దాంతో పాటు మనకు కూడా జాబ్ రావాలనేటువంటి ఇంటెన్షన్ తోటి ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనం వర్క్ చేయగలుగుతాం. సో ఇదండి, మరి ఇదంతా నేర్చుకోవాలి అంటే ఏం చేయాలి అంటే పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ అనేటువంటి వెబ్సైట్ ను విజిట్ కావాలి మీరు. pythonlife.in/java-programming-telugu.html అనేటువంటి వెబ్సైట్ లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్స్ మీకు అవైలబుల్ గా ఉంది. ఈ కోర్స్ కు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. వీటితో పాటు మీరు మేజర్ గా చూడాల్సినటువంటిది కోర్స్ సిలబస్. ఒక్కొక్క టాపిక్ ని ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తూ పోండి. ఎంత సిలబస్ ను మనం కవర్ చేస్తాం అనేటువంటిది ఇక్కడ మీకు ఉంటుంది. సో వీటిని మీరు ఎక్స్పాండ్ చేస్తూ పోండి, మీకే అర్థమవుతుంది హియర్ ఎంత సిలబస్ ను మనం కవర్ చేస్తున్నాం అనేటువంటిది. వాటితో పాటు మనం ప్రాజెక్ట్స్ అనేటువంటిది, కెరియర్ గైడెన్స్ అనేటువంటిది అండ్ నెక్స్ట్ రెజ్యూమే బిల్డింగ్ అనేటువంటి వాటిని కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నటువంటి కాన్సెప్ట్. సో ఓకేనా, keep practice and keep learn the Java because of you have a okay good feature in Java.
సో జావా కమ్యూనిటీ కావచ్చు, జావా ఫ్రేమ్వర్క్ కావచ్చు, జావా లైబ్రరీ కావచ్చు, ఏదైనా కూడా ఓకేనా. సో ఇక్కడ హ్యూజ్ అనేటువంటిది ఉంది. అండ్ వన్స్ నీ కెరియర్ అనేటువంటిది జావా తోటి స్టార్ట్ చేసినావు అంటే అండ్ జావా తోటి ఎండ్ అవుతుంది. యూ వుడ్ నెవర్ సీ బ్యాక్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.